చాలా బాగుంది. సూపర్ సినిమా బాగుంది. సినిమా బాగుందండి. డైరెక్టర్ మాకు తెలిసిన ఆయనే, మా కొరియోగ్రాఫర్ బాగుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. సూపర్గా ఉన్నాయి సాంగ్స్, బాగుంది సినిమా బాగుంది. సుమతి శతకం మూవీ చూశాను. సో అమర్దీప్ అన్న అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. సో రొమాంటిక్, ఒక మంచి కామెడీ ఫిలిం. సో మన టేస్టీ తేజ గారి కామెడీ కూడా చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ట్విస్ట్, అమ్మవారు ఆ హీరోని డాన్స్ చేయడం చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మంచి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ప్రతి ఒక్క అంటే బిగ్ బాస్లోనే కాదు, 70mm కూడా అనుదీప్ మంచి యాక్టింగ్ చేస్తాడని నిరూపించాడు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతోనే మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. కామెడీ చాలా బాగుంది, మహేష్ గారి కామెడీ కావచ్చు. సో ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. సెకండ్ హాఫ్లో మంచి ఎమోషన్, క్లైమాక్స్లో ట్విస్ట్ చాలా బాగుంటుంది. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. నేను అభిమానిస్తున్నా ఆ ఫైట్స్కి. ఓకే, ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరూ వచ్చి సినిమాని చూసినందుకు. ఇప్పుడు థియేటర్కి జనాలు రావటమే తక్కువైంది. అలాంటి ఇంతమంది థియేటర్లో చూసాను. ఐ వెరీ హ్యాపీ. నాకు ఈ సినిమా వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నాకు సపోర్ట్ ఇస్తున్న నా టీంకి ఎప్పుడు రుణపడి ఉంటాను. మీరు చూసి సినిమా చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మంచి తెలుగు సినిమా ఇది. సుమతి శతకం అంటే ఆ టైటిల్ మీకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మొత్తం ఈ సాంగ్స్కి లోపల ఆడియన్స్ కూడా లేచి డాన్స్లు వేస్తున్నారు. సో దానికి ఎలా చెప్తారు? ఫీలింగ్ ఎలా ఉంది? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే మామూలుగా థియేటర్లో వర్క్ చేసినప్పుడు ఏదో సైలెంట్ వర్క్ చేస్తాం. సో ఆ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా ఎనర్జీ వచ్చింది మాకు కూడా. ఇంకా మంచి మంచి పాటలు జనాలకు అందించాలని కోరుకున్నాను. సో అమర్దీప్ గారి గురించి ఆయన అమేజింగ్. అసలుకి నాకు మరొక వెంకటేష్ గారు గుర్తుకొచ్చారు ఆయన పర్ఫార్మెన్స్ వైజ్. ఎందుకంటే ఆయన కొత్త ఫస్ట్ సినిమా లాగే లేదు, చాలా ఎక్స్పీరియన్స్గా వర్క్ చేశారు. చాలా కష్టపడ్డారు ఆయన ఈ సినిమా ప్రమోషన్ వైజ్ కానీ షూటింగ్లో కానీ. సో ఆయన కూడా మంచి బ్రేక్ అవ్వాలని, ఈ టీంకి అంత మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు చెప్పడం అసలు లేదు, ఇలాంటి పాయింట్ చేయడం అసలు ఈజ్ వండర్ఫుల్ అసలు యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి కథలు ఈ మధ్యలో రాలేదు. ఈ మధ్య అప్పుడప్పుడు అమ్మవారు చూసాం, అమ్మవారు. సో ఈ కథ జనాలు ఆదేశాలని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ గారు చాలా ప్యాషనెట్గా చేశారు సినిమాని. ఆయన కూడా మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్న సుమతి శతకం సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది. కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ బస్ ఫుల్ సూపర్ ఉంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ సుమతి నా పిల్ల అమర్దీప్ నలిపేసాడు. నేనేం చేయాలని అర్థం కావట్లే. ఏం చేయాలన్నా, లవర్స్ డే వచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అమర్దీప్ మొత్తం నలిపేసిండు. ఏందన్నా, అమ్మాయి అయితే సూపర్ ఉందన్న, కత్తిలాగా ఉంది, మామూలుగా లేదు. ఆమెకు తాజ్మహల్ కాదు, గుడి కట్టియాలి, అంత అందంగా ఉంది. సూపర్ ఉందన్న సినిమా. అమర్దీప్ వచ్చిండు ఇండస్ట్రీకి, ఇంకో హీరో వచ్చిండు, కొత్త హీరో వచ్చిండు, సూపర్ హీరో, మామూలు హీరో కాదు. అల్లు అర్జున్ కంటే బొమ్మ మొత్తం షేక్ చేస్తాడు. ఎట్లా ఉంది సుమతి, మామూలు సొరకాయలేంది, ఆ బీరకాయలేంది, ఆ కాకరకాయలేంది, ఆ వంకాయలేంది, ఏంది అసలు అది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అమ్మాయి అయితే దేవత, అందాల దేవత. అబ్బాబ్బాబ్బాబ్బా, జన్మధన్యం. యాక్టింగ్ చేయించడము, ఆ పోర్షన్ నాకు ఇవ్వటము అని అన్నది డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నేను చెప్తున్నాను. సినిమా హైలైట్. చాలా బాగుంది. చెప్పు, మీలాంటి వాళ్ళు చూసి చెబితేనే కదా మరి నాతో చెప్పడం కదా. చాలా బాగా చేశారు, చాలా బాగుంది మూవీ. తప్పకుండా అందరూ చూడాలి, చాలా బాగుంది. తప్పకుండా అందరూ కూడా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో వెళ్ళి థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూడాలి. సినిమా అయితే చాలా బాగుంది. సుమతి శతకం ఈ మూవీలో నేను కూడా యాక్ట్ చేశానండి. బట్ కొత్త కథ, సరికొత్తగా ఉంటుంది. అంటే మనం లవ్ స్టోరీస్ చాలానే చేసి ఉంటాం, ఇందులో కొత్తగా ఉంటుంది కథ మాత్రం. మీరు చాలా ఎంటర్టైన్ అవుతారు. ఒక్కసారి థియేటర్కి వచ్చి సుమతి శతకం అనే మూవీ చూసి అమర్దీప్ బ్రోని మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. శతకం మూవీ చాలా బాగుందండి. అమర్దీప్ యాక్టింగ్ అయితే అద్భుతం. అంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంటే సినిమాల్లో ఛాన్సులు రావు, వాటిలో రావంటారు. కాకపోతే సినిమా చూస్తే నిజంగా అమర్దీప్ అనేది నిజంగా ఒక రియాలిటీ హీరో. సూపర్ అబ్బా. అలాగే స్టైల్ యాక్టింగ్ కానీ, అలాగే చాలామంది ఇక్కడ అందరూ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. మన గుంటూరు జిల్లా చాలా బాగా చూపించారు. అంటే ఇప్పుడు చాలా జరుగుతూ ఉంటాయి, ఇలా ఉగాదికి ఏమైనా ఇలా అమ్మోళ్ళు పూనుతూ ఉంటారు. ఆ అమ్మోళ్ళకి పూనోళ్ళు అబ్బాయి మన జనంలో ఉండకూడదు, వాళ్ళని దేవతలా చూడాలి అని చెప్పంటారు. అలా
అలా కాదు, ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఏంటి, అమ్మాయికి ఆ దేవత పూంతే ఏంటి అనేది సినిమా లాస్ట్ వరకు కూడా చాలా బాగా చూపించారు డైరెక్టర్ నాయుడు గారు. సూపర్ సూపర్ సినిమా అయితే చాలా బాగుంది. అలాగే సాంగ్స్ ఏంటి, యాక్టింగ్ ఏంటి, డ్యాన్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ సూపర్. ఈ శుక్రవారం మినిమం 13 సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు 9 ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సార్. సూపర్.